హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొమికో ట్రాజిక్. ఈరోజు నేనైతే ఒక బిగ్ అప్డేట్తో అయితే వచ్చేసాను గాయస్. అది బిగ్ బాస్ సీజన్ 8 గురించి అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూసే షో అనమాట అది. అండ్ దాని గురించి అయితే ఒక బిగ్ అప్డేట్ వచ్చింది అని చెప్పాను కదా. ఏంటి ఆ అప్డేట్ అనుకుంటున్నారా? ఐ థింక్ నిన్ననో మొన్ననో అనుకుంటాను బిగ్ బాస్ సీజన్ 8 టీజర్ అనేది రిలీజ్ అయితే చేశారు. అండ్ ఆ టీజర్లో నాకేమర్థమైంది అంటే సీజన్ 8 ఎలా ఉండబోతుంది అనేది నాకు తెలిసినంత వరకు నేనైతే మీతో షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ 4 కంటెస్టెంట్స్ అయితే ఫిక్స్ అయ్యారు. అది కూడా లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది. అది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ దాని తర్వాత బిగ్ బాస్ 8లో బజ్ ఉంటుంది కదా, దాంట్లో ఎవరు హోస్ట్ అంటే యాంకరింగ్ ఎవరు చేస్తున్నారు అనేది కూడా నాకు అప్డేట్ అయితే వచ్చింది. ఇవి అన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి గాయస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీజర్, బిగ్ బాస్ సీజన్ 8 టీజర్ ఎలా ఉంది, దాంట్లో ఏం మీనింగ్ ఉంది అని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే ఒక కమీడియన్ అయితే వస్తారు కదా, రాగానే ఒక షట్టర్ అయితే ఓపెన్ చేస్తారు. బట్ అతని చేతిలో మీరు గమనించినట్లయితే ఫుల్ ఆఫ్ కీస్, అంటే చాలా కీస్ ఉంటాయి, 1 2 కాదు, చాలా కీస్ ఉంటాయి. అంటే ఏంటి, బిగ్ బాస్ సీజన్ 8లో కూడా ఫుల్ ఆఫ్ టాస్క్, మొత్తం సర్ప్రైజెస్, కొంచెం ఎన్నో వెరైటీగా ఉంటుంది అనిపిస్తోంది. ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది, నాకైతే ఇంకా ఏం అర్థం కాలేదు. దాని తర్వాత లోపల ఎంటర్ అయిన తర్వాత కూడా మీరు చూసినైతే మొత్తం యాంటిక్యూ థింగ్స్ మొత్తం ఉన్నాయి. అక్కడ విలువైన వస్తువులన్నీ ఉన్నాయి. దాంట్లో ఏది చూస్ చేసుకోవాలో అతనికి అర్థమే కాలేదు. సో అది ఎలా ఉందంటే మొత్తం అమేజింగ్ సర్ప్రైజెస్ లాగా ఉంది. అంటే ముందు అన్ని సీజన్స్ కన్నా ఈ సీజన్ కొంచెం వెరైటీగా అండ్ కొంచెం ఎక్కువ ఎక్సైట్మెంట్గా మొత్తం ఫుల్ ఆఫ్ అప్డేట్ అయితే ఉంది అనే విషయం అయితే దాంట్లో అయితే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత జీనీ లాగా అయితే నాగార్జున గారు అయితే వస్తారు. అది అయితే మీరు అందరూ చూసే ఉంటారు. అండ్ దాని తర్వాత వచ్చిన తర్వాత అతనితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు, మీకు ఏం కావాలో తీసుకో, ఒక ఛాన్స్ ఇస్తున్నాను అని అంటున్నారు కదా నాగార్జున గారు. అప్పుడు ఏమంటారంటే లిమిట్లెస్ అని అంటారు. అంటే ఏంది, నేను ముందు వీడియోలోనే మీకు చెప్పాను, అంతులేని వినోదం అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో అనేది ఉండబోతుంది అని. అండ్ నా గెస్ట్ అయితే కరెక్ట్ అయింది. అండ్ హోస్ట్ కూడా నాగార్జున గారే ఉంటారని చెప్పాను, అది కూడా ఎగ్జాక్ట్లీ అలానే అయింది. సో నేను చెప్పిందంతా కరెక్టే అనమాట, ఎక్కడ ఫాల్ట్ అయితే నేను చెప్పలేదు గాయస్. అండ్ దాని తర్వాత ఏమంటారు నాగార్జున గారు, ఒక్కసారి కమిట్ అయితే ఇంకా వినే ప్రసక్తే లేదు అని ఏమో సంథింగ్ అలా అంటారు కదా. అంటే ఏంది, నువ్వు అంటే ఏదైనా ఫన్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా సాడ్ అయినా లిమిట్ ఉంటేనే కదా. బట్ లిమిట్లెస్గా ఏదో ఒకటి విష్ కోరుకో అంటారు కదా. సో అంటే మొత్తం ఎలా ఉందంటే ఒక మ్యాజిక్ లా ఉంది. అండ్ ఫుల్ ఎలా ఉండబోతుందని ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగిపోయింది. బట్ అది చూస్తే నాకు టీజర్ చూసినట్లయితే హ్యాపీగా అయితే అనిపించింది, బికాజ్ కొత్త లుక్ అయితే వచ్చింది గాయస్. అండ్ అది అయితే నాకు అర్థమైంది. బట్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 అయితే లిమిట్లెస్ ఫన్ అనేది, ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ న్యూ అప్డేట్స్ మొత్తం ఉండబోతుంది. అండ్ ఈ సీజన్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అనిపిస్తోంది. లెట్స్ సీ హౌ ఇట్స్ అనేది. ఇది అయితే టీజర్ గురించి మన వరకు నేను చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చెప్తాను, బిగ్ బాస్ సీజన్ 8 బజ్కి హోస్ట్ యాంకర్గా ఎవరిస్తున్నారు అని మాట్లాడుకున్నట్టయితే శోభా శెట్టి అనుకున్నాం మనమైతే. శోభా శెట్టి లేదంటే శివాజీ గారు అనే అనుకున్నాను, నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. బట్ ఇప్పుడైతే శోభా శెట్టి కాదు అండ్ శివాజీ గారు కూడా కాదు అనే ఫిక్స్ అయితే అయ్యింది గాయస్. అది ఫిక్స్ అయిందో లేదో నాకైతే తెలియదు. బట్ ఒక 99% అయితే వాళ్ళు కాదు. అండ్ ఎవరు ఇప్పుడు కొత్త హోస్ట్ అని అనుకుంటే అంబానీ అర్జున్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనలిస్ట్లో 6th పొజిషన్లో ఉన్నారు. అండ్ అతనైతే బిగ్ బాస్ సీజన్ బస్కి అయితే హోస్ట్ లాగా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి గాయస్. అండ్ ఇది అయితే న్యూ అప్డేట్ అయితే వచ్చింది నాకు, అందుకనే నేనైతే వీడియో చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత 4 కంటెస్టెంట్స్ అయితే ఫిక్స్ అయ్యారు, న్యూ అప్డేట్ లాగా వచ్చింది అని చెప్పాను కదా. అది ఎవరు అని మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఎవరు అంటే ఉదయ్ భాను అనమాట. ఈవిడ వచ్చేసి బిగ్ బాస్ వాళ్ళు ఈవిడ్ని అప్రోచ్ అయితే అయ్యారు గాయస్.
అండ్ ఈవిడ ఫిక్స్ అయిందో కాలేదో ఇంతవరకు తెలీదు. బట్ అప్రోచ్ అయితే అయ్యారు గైస్. నేను ఆల్రెడీ ముందే చెప్పాను, ఆగస్ట్ 15 అంటే ఈ మంత్ 15, 16 ఆ మధ్యలో అయితే అగ్రిమెంట్ మీద అయితే సైన్ చేస్తారు అందరూ. ఇప్పటి వరకు అయితే ఎవరు సైన్ కూడా చేయలేదు, ఇంకా ఎవరు ఫిక్స్ అవ్వలేదు. అండ్ దాని తర్వాత సెకండ్ కంటెస్టెంట్ ఎవరు అంటే శివారెడ్డి అనమాట. ఇతనైతే మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట. ఇతన్ని కూడా బిగ్ బాస్ వాళ్ళైతే అప్రోచ్ అయితే అయ్యారు గైస్. అండ్ ఇతను కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దాని తర్వాత థర్డ్ కంటెస్టెంట్ ఎవరు అంటే కౌశిక్. ఈయన్ని కూడా బిగ్ బాస్ వాళ్ళు అయితే అప్రోచ్ అయ్యారు. బట్ వీళ్ళందరూ, నేను చెప్పే వాళ్ళందరూ కూడా వస్తారు అని కన్ఫామ్గా నేనైతే చెప్పలేను. బట్ ఇట్స్ ఏ లైక్ 50-50 ఛాన్సెస్ లాగా అయితే చెప్తున్నాను గైస్. అండ్ దాని తర్వాత లాస్ట్ ఫోర్త్ ఎవరు అంటే అమృత అనమాట. ఈవిడ్ని కూడా బిగ్ బాస్ వాళ్ళు అయితే అప్రోచ్ అయితే చేశారు గైస్. బట్ నేను చెప్పిన ఇప్పుడు 4 కంటెస్టెంట్స్ అయితే ఫిక్స్ కాదో అనేది నాకు కూడా అంత కన్ఫామ్గా తెలియదు. బట్ ఒక 60% అయితే వాళ్ళే అనుకుంటున్నాను గైస్. అంతే అనమాట. ఈరోజు అయితే ఈ అప్డేట్స్ అయితే వచ్చాయి బిగ్ బాస్ సీజన్ 8 గురించి, కొత్త అప్డేట్స్ అనమాట. నేనైతే బిగ్ బాస్ సీజన్ 8 గురించి టీజర్ చెప్పాను, టీజర్లో ఎలా అనిపించింది అని. అండ్ నాకైతే ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి కూడా చెప్పండి, మీకు ఏ విధంగా అర్థమైందో అనేది కూడా. అండ్ దాని తర్వాత 4 కంటెస్టెంట్స్ ఎవరు అనేది కూడా నేను చెప్పాను. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 8 బజ్లో ఎవరు హోస్ట్గా ఉంటారు అనేది కూడా నేనైతే చెప్పాను. అండ్ అంతే గైస్, ఈ వీడియో చేయడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఆ 3 రీజన్స్ కూడా నేనైతే కవర్ చేసేసాను. అండ్ దట్స్ ఆల్ గైస్. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.